మరో ప్రజాప్రస్థానం 400 కిలోమీటర్లు దాటింది. 31వ రోజు కోడుమూరు నియోజకవర్గంలోని కాంపౌండ్ చేరుకోవడంతో 403.9 కిలోమీటర్లకు చేరుకుంది షర్మిల పాదయాత్ర. పలుచోట్ల రచ్చబండలు నిర్వహించి వైఎస్ఆర్ ను గుర్తు చేశారు షర్మిల. మహిళల సమస్యలు, గ్రామాల్లో సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. మహిళా రైతులను కలుసుకున్నారు. చిన్నారులను ఎత్తుకుని ముద్దాడారు. వికలాంగులకు జగనన్న తరఫున మాట ఇచ్చారు. బాబు, కిరణ్లపై నిప్పులు చెరిగారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టును బాబు ఎన్నికలకు వాడుకున్నారని విమర్శించారు. కరెంటు కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. పింఛన్లు కట్ చేయడం దుర్మార్గమన్నారు. స్కూల్ విద్యార్థులకు బాగా చదువుకోమని చెప్పారు. ఇక కర్నూలు నేలపై మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. అవిశ్వాసం పెడతామని గవర్నర్ దగ్గరకు పోయి అడిగితే మీరు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తారా అని చంద్రబాబుకు సవాల్ వదిలారు షర్మిల. రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేకపోయినా చంద్రబాబుకు ఈ ప్రభుత్వం మీద చాలా విశ్వాసం ఉందని ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని తిమ్మాపురం రచ్చబండలో మాట్లాడిన షర్మిల చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు షర్మిల పాదయాత్ర ద్వారా ధైర్యం వస్తుందని శోభానాగిరెడ్డి చెప్పారు. చంద్రబాబు కాంగ్రెస్ ను తిడుతూ అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు పాదయాత్రను ప్రజలు నమ్మడం లేదని అంటున్న శోభానాగిరెడ్డితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 31వ రోజు ప్రారంభమైంది. ఇవాళ కర్నూలు ఎమ్మిగనూరులోని నియోజకవర్గాలు పూర్తి చేసుకుని కడుమూరు నియోజకవర్గంలోనికి ఎంటర్ కానున్నారు షర్మిల. ఈ పాదయాత్ర ప్రారంభంలోనైనా కడప జిల్లా నుండి ఫాలో అవుతున్నాం శోభనారెడ్డి గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, కడప, అనంతపూర్, కర్నూలు ఈ జిల్లాలో ఎలాంటి స్పందన? ఈ రోజు ఇడుపులపాయలో మొదలైనటువంటి షర్మిలమ్మ గారి పాదయాత్ర రోజు రోజుకు ప్రజాదరణ పొందుతూ ఒక జిల్లాను మించి ఇంకో జిల్లా జరుగుతా ఉంది. ఈ పాదయాత్రకు ముఖ్యంగా తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర గాని షర్మిలమ్మ గారి పాదయాత్ర గాని
ప్రజలు స్వచ్ఛందంగా షర్మిలమ్మ గారికి మద్దతు ఇవ్వాలని, రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ధి పొందినటువంటి ప్రతి కుటుంబం కూడా ఆమెతో 4 అడుగులన్నా నడవాలి, రాజశేఖర రెడ్డి గారి కూతురుతో అనేటువంటి ఒక ప్రేమ అభిమానాలతో ఈ రోజు షర్మిలమ్మ గారి పాదయాత్ర జరుగుతా ఉంది. షర్మిలమ్మ గారు కూడా ఒక మహిళగా నాకు తెలిసి ప్రపంచంలోనే, ఇది ఒక భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక మహిళ ఇన్ని వందల కిలోమీటర్లు ఇప్పటిదాకా దాదాపుగా 500 కిలోమీటర్లు అయి ఉంటుంది. ఈ రోజు కష్టాల్లో ఉన్నారు ప్రజలు. కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉందనేటువంటి ఒక ధైర్యము, అదేవిధంగా ఈ రోజు ఏదైతే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క కాంగ్రెస్ పార్టీని తిడుతూ మరో పక్క కాంగ్రెస్ చంద్రబాబుకు అసలు పాదయాత్రలో అంటే ఆ పాదయాత్రకు షర్మిల గారి పాదయాత్రకి ఎలాంటి వ్యత్యాసం ఉంది? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ కాంగ్రెస్ పార్టీ పడిపోకుండా కేవలం ప్రజలను ఏదో మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు షర్మిలమ్మ గారు మా నాన్న 5 సంవత్సరాలు ఈరోజు ఆరోగ్యశ్రీ చేశాడనో, ఇందిరమ్మ ఇల్లు కట్టించాడనో, లేకపోతే వెనుక ఫీజు రియంబర్స్మెంట్ చేశాడనో, 200 పెన్షన్ ఇచ్చాడనో గర్వంగా చెప్పుకొని ఇంకా మేము ఇంతకంటే బెటర్ గా ఇంకా బాగా చేయగలుగుతామని చెప్పడానికి ఆమెకు ఒక రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక మనోధైర్యాన్ని ఇస్తా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల అధికారంలో ఉండి నేను ఈ కార్యక్రమం చేశాను ప్రజల కోసమని గొప్పగా చెప్పుకోవడానికి ఈ రోజు ఆయనకు ఒక్క కార్యక్రమం కూడా లేదు. ప్రజా సమస్యల కోసం వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని, ఇలాంటి పాదయాత్రలు మరిన్ని అంటే ప్రజా సమస్యలపై ఎప్పుడు తమ పోరాటం సాగుతూనే ఉంటుందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. కెమెరా పర్సన్ అమర్తో ప్రదీప్ రావు, సాక్షి టీవీ. షర్మిల అడుగులో అడుగై కొన్ని వేల మంది ఇడుపులపాయతో ఇచ్చాపురం నడుస్తున్నారు. ప్రాణాలు పోయినా నడక ఆపేది లేదంటున్నారు. 80 ఏళ్ల వృద్ధుల దగ్గర నుంచి వికలాంగులు కూడా 3000 కిలోమీటర్ల మరో ప్రజాప్రస్థానంలో భాగస్వాములవుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవడమే తమ లక్ష్యమని పాదయాత్రికులు అంటున్నారు. ఇక్కడ 200 మంది పిల్లలు చదువుకుంటున్నారు. కనీసం అవసరమైన వసతులు కూడా లేవు. వీళ్ళ బాత్రూమ్లు ఎలా ఉన్నాయో తెలియదు కానీ కనీసం వీళ్ళకి వంట వండుకోవడానికి ఒక రూమ్ లేదు. చదువు చెప్పడానికి ఒక్కొక్క క్లాసుకు ఒక్కొక్క రూమ్ లేదు. సగం మంది బయట చెట్టు కింద చదువుకుంటారు. అంతేనా? ఈ ప్రభుత్వానికి స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్లు కూడా లేకపోవడంపై షర్మిల మండిపడ్డారు. ఎందుకిలా జరుగుతోందని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. 250 మంది విద్యార్థులకు 3 టీచర్లు ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు షర్మిల. సెప్టెంబర్ లో అప్లై చేశారు. అట్లా కాకుండా అనుకుంటారు మేడం. కాబట్టి ఈ 3 నెలలు కొద్దిగా పిల్లలకి విద్యార్థులకి కొంతపడుతుంది మేడం. ఇప్పుడు ఏం చేయాలి చాలా బాగుంటుంది. బాగా చదువుకోవాలని విద్యార్థులకు చెప్పారు. పేదరికం పోవాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు షర్మిల. పేదరికం నుంచి ప్రతి కుటుంబం బయటికి రావాలంటే చదువు చాలా అవసరమని రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలని ఆశించారు. మీకు మొదటి 3 నెలలు అసలు టీచర్లే ఉన్నారట. 30 టీచర్ల మీద 250 మంది పిల్లలు ఆధారపడి ఉంటారు. 30 టీచర్లు ఎంతసేపు అని చెప్తారా 250 మందికి? ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ లేదో అర్థమవుతుంది. ఇది నవంబర్ వాళ్ళ బట్టలు వాళ్ళు అంటే వాళ్ళు గుర్తు చేసుకోవాలన్నా నేను పేదోళ్ళము మాకు బిలో స్టాండర్డ్ ఉందాము అని. కనీసం యూనిఫామ్ అనేది అందరికీ సరిగ్గా సమానంగా ఉండాలని కదా కేటాయించింది. కానీ అది కూడా చేయడం లేదు ప్రభుత్వం. అన్నమైతే ఈరోజు అన్నం పప్పు తిన్నారంట అంతే మధ్యాహ్నం. వారానికి ఒక్కసారి గుడ్డు ఒక్కసారి అట్టిపట్టు పెడతారంట. తాగడానికి కనీసం నీళ్ళైనా బాగున్నాయా? నీళ్లు కూడా లేవా? జగనన్న సీఎం అయిన తర్వాత విద్యార్థులు కోరుకున్న ప్రతి ఒక్కటి విద్యార్థులకు అందుతుందన్నారు షర్మిల. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి. చాలా శ్రద్ధగా అన్ని విధాలా మీకు అండగా నిలబడతాడు.
మరో ప్రజా ప్రస్థానంలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వైఎస్ఆర్ ఉన్నారనే ధైర్యంతో తిరిగి చదువు మొదలు పెట్టామని, ఇప్పుడు ఆయన లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని విద్యార్థులు షర్మిలతో చెప్పారు. ఈ ఒక్క సంవత్సరం చదువు అని షర్మిల విద్యార్థులకు సూచిస్తుంటే ఇలాంటి ప్రభుత్వం వద్దు అక్క అంటూ విద్యార్థులు చెప్పారు. తనను కలిసిన విద్యార్థులకు ధైర్యం చెప్పారు షర్మిల. చదువులు ఆపవద్దంటూ విజ్ఞప్తి చేశారు. జగనన్న వస్తే ప్రతి ఒక్కరిని ఉన్నత చదువులు చదివిస్తారని హామీ ఇచ్చారు. స్కాలర్షిప్ రావట్లేక రోజు చెక్కులు రావట్లేదు, బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారు కానీ మాకేం రావట్లేక బుక్స్ మాకేమన్నా ఇప్పుడు మేమన్నా వెళ్ళాలంటే పట్టణంలోకి చదువు వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బంది ఉండగా వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. ఫస్ట్ ఇయర్ లో కూడా రాలేక సార్ వారు ఉన్నప్పుడు వచ్చినాక ఫస్ట్ ఇయర్ లో వచ్చినాక ఇప్పుడు అయితే అవి మళ్ళీ రిబర్స్మెంట్ చేసుకోవాలి, అవి చేసుకోవాలి అని చెప్తున్నారు అక్క. ఎక్కడ మాకు అసలు చాలా ఇబ్బంది అయింది అక్క. వైఎస్ఆర్ ఉన్నప్పుడు మాకు ఎంతో ఉండింది. ఇప్పుడు మాకు కావాల్సి అప్లై చేయాలంటే ఏది లేదక్క, ఇష్యూ వస్తుంది. మాకు ఏంటి కావాల్సి అనేది కూడా ఇప్పుడు ఇష్యూ వస్తుంది అక్క. మాకు అలా పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చదువు మొదలు పెట్టినారు, అప్పుడు వచ్చింది అక్క. ఇప్పుడు ఇవ్వడం లేదు. ఇప్పుడు చాలా మాకు ఇబ్బంది అయింది. మధ్యలో ఆగిపోయింది, మధ్యలో ఆగిపోయింది. మాకు ఇలా చేస్తే మాకు ఇలాంటి ప్రభుత్వం వద్దాక మాకు మీరు కష్టపడితే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ప్రభుత్వమే చదివిస్తాను. మాకు రాజధాని కాలనీ వాళ్ళట మాకు వైఎస్ఆర్ కావాల్సిన అలాంటివి ఏమి ఇబ్బంది లేదు మేడం. ఫస్ట్ ముఖ్యమంత్రి అయినాక ఎవరికి డబ్బు ఇబ్బంది వల్ల చదువు ఆగిపోయిందనే పరిస్థితి ఓకే ఇవే కాలేజీలు కొని కూడా వచ్చాక నీకోసం మీ కుటుంబాలు పేదరికంలో నుంచి బయటికి రావాలి అంటే చదువు ఒక్కటే మీ కుటుంబాలు మాకు ఇలా చేస్తుంటే ఎలా మాకు ఎట్లా ఒక్క సంవత్సరం కష్టపడి చదవండి. మాకు జగనన్న రావాలి. జగన్ వచ్చినాక ఎవరికే కానీ చదువు ఆగిపోయే పరిస్థితి ఉండదు. ఎరువులు, విత్తనాల ధరలు పెరిగాయని షర్మిలకు రైతులు తెలిపారు. ఈ ప్రభుత్వంలో అన్ని కష్టాలేనని షర్మిల దగ్గర మొరపెట్టుకున్నారు. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్. ఇది కర్నూలు నేలపై మరో ప్రజాప్రస్థానం స్పెషల్ ఎడిషన్. స్టే ట్యూన్.